డాక్టర్ గారు ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళగానే ఎలాంటి వాళ్ళకైనా సరే కాళ్ళు నొప్పొచ్చిందా? చేయి నొప్పొచ్చిందా? పొట్టలో బాలేదా? తలనొప్పొచ్చిందా? కొంచెం వీక్‌నెస్ అయిందా? ఇలా ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళందరూ చెప్పేది బి12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి. అసలు ఈ బి12 అంటే ఏంటి? అది మన మానవ శరీరానికి అది ఎంతవరకు యూజ్‌ఫుల్? అసలది రావాలంటే మనం ఏం జేయాలంటారు? ఇందోర్ తెలుసా మీకు? ఇందోర్. ప్లేస్ ఇందోర్. ఆ! యెస్. ఎంపీలో ఉంటది గదా! అవునవును. ఆడికెళ్ళి ఒక మహిళ వచ్చిర్రు. ప్రాబ్లమ్‌లు జెప్తా. ఆ హ్మ్. పేషెంట్‌కుండే ప్రాబ్లమ్. షుగర్ వ్యాధి ఉంది. హ్మ్. బీపీ ఉంది. హ్మ్. థైరాయిడ్ ఉంది. హ్మ్. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ ఉంది. హ్మ్. మళ్ళా దాని తర్వాత మోకాలు నొప్పులున్నాయి. హ్మ్. మెడ నొప్పి ఉంది. నడుము నొప్పి ఉంది. స్పాండిలోసిస్ ఉంది. ఆ! మళ్ళీ దాని తర్వాత చేతులు లాగుతున్నాయి. కాళ్ళు మంటలయితున్నాయి. నీరసంగా ఉంటుంది. ఏం పని జేయనీకొస్తలేదు. బరువు 95 ఉంది. అమ్మా! హ్మ్. నిద్రొస్తలేదు. హ్మ్. గుండె దడ అనిపిస్తుంది. జుట్టు రాలుతుంది. మోషన్ ఒస్తలేదు. ఏమైనా మిగిలిందా? అదే గదా! ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసింది మొత్తం. ఏమైనా మిగిలిందా? ఏం ఏం మిగలలేదు. మిగల్లేదు. అయితే ఎప్పటినుంచి అమ్మా ఇవన్నీ? హ్మ్. అసలు మనం కేస్ హిస్టరీ హాఫ్ అన్ అవర్ తీసుకుంటాం పేషెంట్‌ది. హ్మ్. ఒక్కొక్కసారి 10 మినిట్స్‌లో గూడా అయిపోతది. హ్మ్. పేషెంట్‌కి గంటన్నర పట్టింది. హ్మ్. కేస్ హిస్టరీ తీసుకొని. ఒకదాని మీద ఏందమ్మా? ఒకటి, ఒకదాని ఒకదాని మీద మీద ఒకటి ఒకటి. అన్ని ప్రాబ్లమ్సే. మీరు నాకిప్పుడు చెప్పడానికి కూడా అంతే 3 మినిట్స్ పట్టింది. ఇంకా ఎప్పుడు ఇంకా ఉందా? ఇంకా ఉందా? ఇంకా ఉందా? అని వింటున్నా నేను. ఇప్పుడు ఏం తగ్గాలనేసి ఆ! అన్నిటికి ఒకటేసారి ఎట్లా ఇస్తాం? హ్మ్. మీకు ఫస్ట్ ఏం సతాయిస్తుందో అది జెప్పండి. హ్మ్. అన్నిటికి మనం పేషెంట్ తోటి మాట్లాడినాక మనం ఇచ్చే మందులు అన్నిటికి పనిచేస్తది. కానీ ఫస్ట్ అది పోవాలి. ఏదైతే ఎక్కువ సతాయిస్తుంది అది పోవాలి. హ్మ్. ఫస్ట్ అయితే అరికాలు మంటలు తగ్గాలి. హ్మ్. కాళ్ళు లాగడం తగ్గాలి. తిమ్మిర్లు తగ్గాలి. పిక్కలు పట్టేస్తాయి. హ్మ్. అది తగ్గాలి. మళ్ళా దాని తర్వాత చక్కెరొచ్చినగా లాగా హ్మ్. అయితుంది. హ్మ్. అది తగ్గాలి. మెడ నొప్పి, నడుము నొప్పి తగ్గాలి. గుండె దడ అనిపిస్తుంది. అది తగ్గాలి. హ్మ్. రిపోర్ట్‌లు చూషినాం. పేషెంట్‌కి బి12 డెఫిషియన్సీ ఉంది. హ్మ్. ప్లస్ వేరే పారామీటర్స్‌లో గూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. హ్మ్. బి12 డెఫిషియన్సీకి ఇంజెక్షన్‌లు గూడా తీసుకున్నారు. హ్మ్. అయినా లాభం లేదు. పరేషానీ ఏముందమ్మా ఇన్ని రోగాలంటే అన్ని పరేషానీలుంటాయంటే, ఉన్నాయి అన్నారు. ఆ పేషెంట్ వాళ్ళ మామ యాక్సిడెంట్‌లో పోయిండాయన. హుహు. వాళ్ళ మామ పోయినంక ఒక 2 ఏండ్లకి వాళ్ళ ఆయన గూడా పోయిండు. అయ్యో! ఓకే. 2 పెద్ద ట్రాజెడీలయినాయి. హ్మ్. ఒక బాబుకి మెంటల్ రిటార్డేషన్ నో ప్రాపర్ గ్రోత్ మెంటల్ ఏజ్ సక్కగా అయ్యో! లేదు. జర రిటార్డేషన్ ఉంది. ఆ టెన్షన్ ఉంది. ఇంకో చిన్న తమ్ముడు ఆ బాబుకి ఇంకో చిన్న తమ్ముడుంటాడు. అంటే ఇద్దరు హ్మ్. పిల్లలున్నారు. ఆయన ఏమో అంత మంచిగా సెట్ లేడు. హ్మ్. ఇంకా ఆయన గ్రాడ్యుయేషనో ఏమో హ్మ్. జెప్పిర్రు. ఫ్యామిలీ మొత్తం కింద పైన అయిపోయింది. ఇవన్నీ టెన్షన్‌లు. మళ్ళా ఒంటరితనం వచ్చేసింది. వాళ్ళ ఆయన హ్మ్. ఉన్నప్పుడు ఏం పని ఈ హ్మ్. మేడం మీద పడకపోతుండే. అన్నీ వాళ్ళ హ్మ్. ఆయన జూసుకుంటుండే. అవును. కూరగాయలు గానీ, ఎలక్ట్రిక్ బిల్లు గానీ, గ్యాస్ బిల్లు గానీ, ఫోను బిల్ అన్నీ హ్మ్. వాళ్ళ ఆయనే జూసుకుంటుండే. ఇప్పుడు మొత్తం భారం ఫ్యామిలీది నా మీద పడ్డది. నాకు జర హ్మ్. పరేషాన్ అయితది. అత్తని జూసుకోవాలి. అవును. ఒక పిల్లోడున్నాడు సక్కగా లేడు. ఆయనని హ్మ్. జూసుకోవాలి. ప్లస్ ఇంకో కొడుకుది చదువు జూసుకోవాలి. హ్మ్. ఇవన్నిట్ల టెన్షన్‌లు. ఇవన్నీ సడెన్‌గా వచ్చినాయన్నీ. అంటే బి12 డెఫిషియన్సీ తోటి హ్మ్. మనం అందరం ఏమనుకుంటాం నరాలు అనుకుంటాం గదా! అవును. పేషెంట్‌కి యాంక్సైటీ స్టార్ట్ అయింది. నిద్రొస్తలేదు. గుండె దడ అనిపిస్తుంది. బి12 డెఫిషియన్సీ ఉంటే అది గూడా అయితది. హ్మ్. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే, నరాల నొప్పులు గూడా ఉన్నాయి గదా! హ్మ్. అన్ని అరికాలు మంటలు, నరాలు లాగుతున్నాయి, నీరసంగా ఉంటుంది అంటున్నారు గదా! హ్మ్. నరాల మీద మైలిన్ షీత్ అనే షీత్ ఉంటది. ఓకే. ఒక లేయర్ ఉంటది. హ్మ్. అది గూడా డ్యామేజ్ అయితది బి12 డెఫిషియన్సీ లేకపోతే. ఫాలేట్ మెటబాలిజం ఉంటది. అది గూడా సక్కగా అవ్వదు. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే, మన జుట్టు ఉంది ఎగ్జాంపుల్‌కి. హ్మ్. దేనితోటి తయారైతది? ప్రోటీన్ తోటి తయారైతది. హ్మ్. మన నరాలు దేనితోటి తయారైతాయి? ఫ్యాట్స్ తోటి తయారైతాయి. ఓకే. కొలెస్ట్రాల్ తోటి తయారైతాయి. లిపిడ్స్ తోటి తయారైతాయి. హ్మ్. ఇప్పుడు ఫ్యాట్ మెటబాలిజం సరిగా లేదు. హ్మ్. అవి తయారైతాయా సక్కగా? కావు. డ్యామేజ్ అయిన నరం రిపేర్ అయితదా? కాదు. హ్మ్. తింటాం. ఫ్యాట్ తింటాం. గుడ్ ఫ్యాట్, హ్మ్. గుడ్ ఫ్యాట్, గుడ్ కొలెస్ట్రాల్, హ్మ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి. అవి
ఫ్యాటీ యాసిడ్ బ్రేక్ డౌన్ కూడా చక్కగా అవ్వదు. ఇంకా ఏదైతే కొవ్వు మనకు జమ అవుతుంది కదా, అవును. ఆ కొవ్వుతోటే నరాలు తయారవుతుంది. కానీ ఓకే. ఆ కొవ్వు మంచి కొవ్వు ఉండాలి. ఓకే. అదే అంటుంటారు గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ఆ అంటుంటారు కదా! మంచి కొవ్వు ఉండాలి. హ్మ్. ఆ కొవ్వు చక్కగా ఉంటేనే అది తయారవుతుంది. మన బుర్ర, బ్రెయిన్ హ్మ్. మంచి కొవ్వు ఉంటేనే అది కరెక్ట్‌గా పనిచేస్తది. కరెక్ట్‌గా నరాలు పనిచేస్తాయి. హ్మ్. అయితే ఏంది అంటే పేషెంట్‌కి ఎందుకు అబ్జార్ప్షన్ అయితలేదంటే, పేషెంట్‌కి దీంతో పాటు బి12 డెఫిషియన్సీతో పాటు మొత్తం బి కాంప్లెక్సే తక్కువుంది. హ్మ్. మళ్ళా దాంతో పాటు ఎనీమియా ఉంది. హ్మ్. రక్తహీనత ఉంది రిపోర్ట్‌లో చూసుకుంటే. అది రిపోర్ట్ చూస్తే అర్థమైతది. లేకపోతే అది గూడా చెప్తుండే పేషెంట్. హ్మ్. ఆమెకు తెలవదు ఆ! కాబట్టి చెప్పలేదు అది గూడా. తెలుసు కానీ అంత క్లిక్ గాలేదు. హ్మ్. రిపోర్ట్‌లోనే కనిపిస్తది కదా! అవును. ఆయాసం అనిపియడం, నీరసం అనిపియడం ఇవన్నీ ఉన్నాయి. మందులు ఇచ్చినాము. హ్మ్. 4 మంత్స్‌కి రమ్మని చెప్పినాం. చాలా దూరం నుంచి వచ్చిర్రు. అందరికి 2 మంత్స్‌కి రమ్మని చెప్తాం. హ్మ్. 4 మంత్స్‌కి రమ్మని చెప్పినాం. హ్మ్. సరే 4 మంత్స్‌కొస్తాం అన్నారు. 4 మంత్స్ తర్వాత వచ్చిర్రు. నడవనీకొస్తుంది. హ్మ్. అరికాలు మంటలు తగ్గినాయి. తిమ్మిర్లు తగ్గినాయి. హ్మ్. బెటర్ ఉంది చాలా వరకు. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా బి12 డెఫిషియన్సీ కవర్ అయింది. నరాల ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. హ్మ్. షుగర్ వ్యాధి తగ్గింది. హ్మ్. బీపీ తగ్గింది. థైరాయిడ్ తగ్గింది. హ్మ్. 5 ఏండ్లు వాడిండ్రు మన దగ్గర ట్రీట్మెంట్. 5 ఏండ్లు. ఓకే. కానీ ఇప్పుడు హ్మ్. మీకేమనిపిస్తది? 5 ఏండ్లు మందులు తీసుకుంటే తగ్గుతదా? అదే. 5 ఏండ్లు. అవును. కానీ 5 ఏండ్లు మందులు తీసుకుంటే మొత్తం రివర్స్ అయిపోయినాయి గదా రోగాలు. హ్మ్. ఫస్ట్ 3, 4 మంత్స్‌లోనే మీకు చేంజ్ అనిపిస్తది. ఇన్ని హ్మ్. ప్రాబ్లమ్‌లుంటే. అవును. అదే ఒకటే ప్రాబ్లమ్ ఉంటే మీకు వారంలో గూడా చేంజ్ అనిపిస్తుండొచ్చు. హ్మ్. చాలా ఉన్నాయి. పెద్ద లిస్ట్ ఉంది మరి. పెద్ద పుస్తకం ఉంది. పుస్తకం. అవును. అయితే అట్లా ఓపిక ఉండాలి. హ్మ్. నమ్మకం ఉండాలి. చాలా మందికైతే వితిన్ ఫస్ట్ ఇప్పుడు చెప్తారు గదా! అరే! హోమియోపతి మందు హ్మ్. జర స్లోగా పనిచేస్తది. హ్మ్. నరాలకు అయితే చాలా మంచిగా పనిచేస్తది. హ్మ్. ఎందుకు ఇట్లా నాలుక మీద ఏయంగానే హ్మ్. మనకు ఏదైతే రిసెప్టర్స్ ఉంటాయి గదా! అది రియలైజ్ చేసుకుంటాయి అది మందు అనేసి. హ్మ్. అక్కడే నాలుక మీద ఎయంగానే మందులు పనిజేయడం స్టార్ట్ అయితాయి. ఒక్కొక్కసారి అయితే ట్రైన్ జర్నీ గూడా చేసి వస్తారు. వరంగల్ నుంచొస్తారు, శ్రీకాకుళం నుంచొస్తారు, బెంగుళూరు నుంచొస్తారు. కొందరు చెప్తారు ఫోను జేసి మేము ట్రైన్‌లో ఇట్లా ప్రయాణం చేసి రిటర్న్ పోయేటప్పటికే మాకు కొంచెం రిలీఫ్ అనిపియడం స్టార్ట్ అయిందనేసి. రిలీఫ్ అనేది వస్తది. కానీ రోగం శరీరంలోకెళ్ళి బయటికి తీయడానికే టైం పడతది. హ్మ్. పేషెంట్‌కి గూడా మంచిగయింది. పేషెంట్‌కి నేనేం జెప్పినా, మీరు ఆళ్ళకి అవసరం అంటే తెలవదు. హ్మ్. అవిసెలు. ఓకే. అవసలు పొడి తయారైతదొకటి. హ్మ్. అవును. ఇప్పుడు ఈజీగా దొరికిపోతున్నాయి మనందరికి అవిసె గింజలవన్నీ. అవసలు పొడి. హ్మ్. ఈడికెళ్ళి కొనుక్కొని తీసుకోమని జెప్పిన. లేకపోతే గింజలుంటాయి. అది తీసుకొని పొడి చేసుకోవాలి. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టండి. హ్మ్. వస్తాయి చేసుకోండి అనేసి. ఏం జెప్పినాం? దాంట్లో కొంచెం ఆవు నెయ్యేయాలి. ఓకే. కలపాలి. హ్మ్. వాళ్ళ దగ్గర బాజరా రొట్టె తింటారు. హ్మ్. మిల్లెట్ ఒక కైండ్ ఆఫ్ మిల్లెట్ అది. హ్మ్. దాంతోటి తినండి డైలీ అన్న. హ్మ్. కొంచెమన్నా తినండి. లేకపోతే మీరు రొట్టె ఎక్కువ రోటీలే తింటారక్కడ. బాజరా రొట్టెలు తినండి. జవారీ రొట్టెలు తినండి. దాంతోటి పెట్టుకొని తినండి. అంటే కూరగాయ గూడా తినండి. కానీ ఇది గూడా హుహు. ఒక సగం కొంచెం రొట్టె తినాలి. దీనితోటి తినండి. దీంట్లో ఒమేగా 3 ఉంటది. నరాలకు చాలా మంచిది. హ్మ్. మళ్ళీ దీంతో పాటు నేనేం జెప్పినా, మన దేశీ కౌ ఉంటది గదా! హ్మ్. దాని నెయ్యి హ్మ్. అది తీసుకోండన్నా. హ్మ్. మీరేది తిన్నా దాంట్లో కలిపేసి తినండి. దీంట్లో గూడా చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్ ఉంటది. నరాలకు మంచిది. బి12కి మంచిది. జర అట్లా ఇట్లా ఏమంటారు? అంటే ఇవి పాటించాలి రెగ్యులర్ మనం. ఓకే. మంచిగా అయితది. సో, కౌగి ఇంకా అవిసె గింజలు మనం తినే ఫుడ్‌లో పెట్టుకుంటే, సో, ఇన్ని ప్రాబ్లమ్స్ కాకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇనిషియల్ స్టేజ్‌లోనే మనకి మంచి రిలీఫ్ అనేది వస్తుందనమాట. ఓకే. మంచి రెమెడీ చెప్పారు డాక్టర్ గారు. సో, అండ్ అలాగే హోమియోపతి గూడా ఎట్లా యూజ్ అవుతుంది అన్ని ప్రాబ్లమ్స్‌కి అని గూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.